ఏపీ కౌశలం అసెస్మెంట్ రాసిన వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయంట. మీరు చెక్ చేసుకున్నారా? ఇంకా మెసేజెస్ కూడా వస్తున్నాయంట. సెకండ్ రౌండ్‌కి సెలెక్ట్ అయ్యారు. ఇంకా షార్ట్ లిస్ట్ అయ్యారు అని చెప్పేసి దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. హలో ఆల్! వెల్కమ్ టు గైడ్ ఫర్ యూ ఛానల్. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాగ్ చేయకుండా మ్యాటర్‌లోకొస్తే నాకు తెలిసిన ఒక అమ్మాయి వచ్చి, "అక్క, మనకు కౌశలం రిజల్ట్స్ వచ్చాయా? చాలామంది యూట్యూబ్‌లో అంటున్నారు. నేను చెక్ చేస్తే రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా మీరు సెకండ్ రౌండ్‌కి సెలెక్ట్ అయ్యారు" అని చెప్పి మెసేజెస్ వస్తున్నాయంట. కానీ నాకు రాలేదు. ఇంకా మా ఫ్రెండ్స్‌కి, నాకు తెలిసిన సర్కిల్‌లో అడిగితే ఎవ్వరికీ రాలేదంటున్నారు. ఇది నిజమేనా? దీనిపై ఒక క్లారిటీ ఇవ్వండి అని అడిగారు. సో, దీనిపై మీకు కూడా ఒక క్లారిటీ ఇద్దామని చేస్తున్నాను. అయితే మనకు జనవరి, ఇంకా డిసెంబర్ ఎండింగ్ ఈ టైంలో ఏపీ కౌశలం అసెస్మెంట్స్ జరిగాయి. అలానే మీరందరూ దగ్గరలో ఉన్న సచివాలయంకెళ్ళి రాశారు. ఇంకా కొంతమంది ఏం జరిగిందంటే టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల, లేదంటే లాగిన్ అవ్వకపోవడం వల్ల మీరైతే ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయలేదు. అవునా? అయితే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయకపోయినా ఏం పర్వాలేదు. అంటే మీకు టెక్నికల్ ఇష్యూ వల్ల, అంటే మీరు సచివాలయంకి వెళ్ళి టెక్నికల్ ఇష్యూ వల్ల అటెంప్ట్ చేయకపోతే, లేదంటే మీకు లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ అవ్వకపోతే మీకైతే ఇంకో ఛాన్స్ అనేది ఉంది. అంటే మీకు రీస్కెడ్యూల్ పెట్టుకునే అవకాశం ఉంది. దీని గురించిన మెయిల్ మనకు వచ్చే ఏప్రిల్‌లో రావచ్చు. ఇంకా ఈ రిజల్ట్స్‌కి సంబంధించి అప్డేట్ చూసినట్లయితే షార్ట్ లిస్ట్ అయ్యారు, మెసేజెస్ వస్తున్నాయి అన్నారు. నాకు తెలిసిన చాలామంది అంటే ఆన్సర్ చేసి, అటెంప్ట్ చేసి, మంచిగా అటెంప్ట్ చేసిన వాళ్ళకి నేను కనుక్కున్నాను. వాళ్ళేమన్నారంటే ఎటువంటి అప్డేట్ రాలేదు. మాకైతే ఎటువంటి మెయిల్స్ అయితే రాలేదు అని చెప్పారు. ఇంకా నేను గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి మనకు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, లేకపోతే న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఇంకా అంటే న్యూస్ తెలుస్తుంది కదా! ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే అక్కడెక్కడ రాలేదు. వాళ్ళు ఏమడిగారంటే నాకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారంట నేమ్స్ అని చెప్పి అడిగారు. నేను లాగిన్ అయ్యి చెక్ చేశాను. ఏమైనా ఇట్లా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళవి పెట్టారా అని చెప్పి లాగిన్ అయినప్పుడు స్టార్టింగ్‌లో లాగిన్ ఇష్యూస్ వచ్చాయి. దాని తర్వాత లాగిన్ అయిన తర్వాత చెక్ చేసినట్లయితే సక్సెస్ స్టోరీస్ అటువంటిది ఏమీ నాకు కనిపించలేదు. ఒకసారి మీరు ఎగ్జామ్ రాస్తున్నట్లయితే మీకు లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కదా! ఏపీ కౌశలం లాగిన్ డీటెయిల్స్. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలని చెప్పి మీకు మెయిల్ వచ్చింటుంది కదా! అక్కడ ఏపీ కౌశలం అసెస్మెంట్ లింక్ అని ఉంది కదా! అది క్లిక్ చేయండి ఒకసారి. మీరు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా! ఆ లాగిన్ క్లిక్ చేసి మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్, అలానే లాగిన్ క్రెడెన్షియల్స్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేయండి. ఏమైనా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చిందా, మీకు డిస్‌ప్లే అవుతుందా అని చెప్పి. మనకు ఇక్కడ నేను లాగిన్ అవుతుంటే నాకైతే ఒక 5-10 మినిట్స్ వరకు అంటే ఇష్యూ వచ్చిందనమాట. లాగిన్ ఇన్‌వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇలా. నేను రిపీటెడ్‌గా లాగిన్ క్లిక్ చేస్తుంటే నాకు మళ్ళీ లాగిన్ అయిపోయింది. సో, ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి నేను చెప్పలేను. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. మనకు మ్యాటర్ తెలియకుండా ఎవరిని తప్పు పట్టే అర్హత మనకు లేదు కాబట్టి ఏది నిజం, ఏది అబద్ధమని ఒకసారి మీరు చూడండి. ఒకవేళ వచ్చినట్లయితే హ్యాపీ కదా! ఇంకా ఒకవేళ మెయిల్స్ వస్తున్నట్లయితే రాని వాళ్ళకి ఏమైనా ఇంకా కొన్ని డేస్ ఆగి రావచ్చు. అంటే మనకు డిసెంబర్‌లో కొంతమందికి ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. దాని తర్వాత జాన్వరిలో కొంతమందికి ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. కాబట్టి ఇలా లేట్‌గా అయినా రావచ్చు. సో, మీరైతే ఇంకా వెయిట్ చేయండి. మెసేజెస్ వస్తే మీకు కూడా కనిపిస్తుంది కాబట్టి ఏం పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. దానికోసం ఏం టెన్షన్ పడకండి. ఇంకా రీస్కెడ్యూల్ అయితే మ్యాక్సిమం ఏప్రిల్‌లో రావచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ దాని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేనైతే మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. ఇంకా టెస్ట్ టైంలో ఎటువంటి క్వెషన్స్ ఏవి ఇంపార్టెంట్, ఏవి ఎలా అటెంప్ట్ చేయాలి, దానికి సంబంధించిన టిప్స్ అని నేనైతే ఇస్తాను. ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.